దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణిలో ఎప్పుడైనా కార్మికుల సమ్మెలు ధర్నాలే చూసాం. కానీ ఇప్పుడు అధికారులు సైతం గొంతెత్తారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన బాటపట్టారు. విడతల వారీగా నిరసనలు చేస్తున్న అధికారులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమంటున్నారు. ఇంతకీ అధికారుల సమస్యలేంటి? అధికారులే సమ్మెలకు పోతే సింగరేణి పరిస్థితి ఏంటి? తెలంగాణ సిరుల తల్లి సింగరేణి 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో ప్రస్తుతం పరిస్థితులు గందరగోళాన్ని తలపిస్తున్నాయి. సింగరేణి కార్మికులు తమ హక్కుల సాధన కోసం అనేకసార్లు సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ తాజాగా అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టారు. సింగరేణికి గుండెకాయ లాంటి రామగుండంలో అన్ని రీజియన్లకు చెందిన అధికారులు ఆందోళనకు దిగారు. RG1 GM కార్యాలయం నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. 1300 మందికి పైగా అధికారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. PRPతో పాటు పే అప్గ్రేడేషన్ చెల్లించారని 2.5 ఏళ్ల నుంచి CMDకి వివరించినా కాలయాపన తప్ప తగిన స్పందన లేదని అధికారులు వాపోతున్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే 2017లోనే మాకు పే అప్గ్రేడేషన్ అయింది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ 2027లో కావాల్సింది ఉన్నది. 2017కు అనుగుణంగానే ఇప్పుడు మనకు CILలో పే అప్గ్రేడేషన్ అమలు జరిగింది. కానీ ఇక్కడ అమలు కాలేదు. ఆ కారణంగా జూనియర్ ఆఫీసర్లు అనేటువంటి మేము చాలా నష్టపోతున్నాము, ఆర్థికంగా కూడా నష్టపోతున్నాము. ఒక్కసారి ఆఫీసర్లు అన్నారు ఇది మా సొంత సంస్థ అని మేము ఫీల్ అయ్యే పనిచేస్తూ ఉంటాము. అంతేగాని మాకు ఆ టైమింగ్స్తో కానీ దీంతో సంబంధం లేకుండానే ఉంటాము. మేమేంటంటే మన సంస్థ దీన్ని మనం కాపాడుకుంటేనే ఈ మాతృ సంస్థనే మనకు జీవితం అని మేము అనుకుని చేసేవాళ్ళం. మమ్మల్ని రోడెక్కించడము యాజమాన్యానికి అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇది మేమే సమ్మెలను వద్దు అని మేము చెప్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి. ఏ విధంగా మేము నడుపుదామా అని ఆలోచిస్తూ ఉంటాము. అట్లాంటిది మమ్మల్ని సమ్మెకు నెట్టడం అన్నది ఇది సంస్థ పురోభివృద్ధి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అందులో జూనియర్స్ అందరం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ఓన్లీ NSWA వర్క్ అంటే NSWA కార్మికులకే వచ్చింది, అది కార్మికులకు కాదు, ఉద్యోగస్తులము. మేము ఇప్పుడు ఉన్నదంతా కూడా సింగరేణి ఉద్యోగస్తులమే. కానీ ఇక్కడ మాకు కార్మికులు అధికారులన్న భేదము అది ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థను లేకుంటున్నది. ఇప్పుడు మాత్రం ఇది ఉద్యోగస్తులం కాబట్టి ఏదున్నా కూడా మా అందరికీ రావాలి. దాన్ని మాకు సంస్థ నుంచి ఇవ్వాలని గవర్నమెంట్ను మరియు సంస్థను గట్టిగా కోరుతున్నాం. నమస్తే. కోల్ ఆఫ్ ఇండియాలో ఉన్న రూల్స్ సింగరేణిలో అమలు చేయకపోవడం వల్ల సింగరేణి అధికారులు నష్టపోతున్నారు. 2017లో తీర్మానం చేసిన వేతన సవరణ చట్టం ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే PRP పే ఆఫ్ అప్గ్రేడేషన్ CMO AI ప్రకారం చెల్లించాలని కోరుతున్నారు. 12-13 గంటలు పనిచేస్తున్నా శ్రమకు తగ్గ వేతనం లేదని అధికారుల వాదన. దేశంలో ఉన్న గనులకు అధిపతిగా ఉన్న కోల్ ఆఫ్ ఇండియాలో చెల్లిస్తున్న వేతనాల కన్నా సింగరేణిలో వేతనాలు తక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. వేతన చట్టాలు సవరించి 2.5 ఏళ్లైనా అమలు చేయడం లేదని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. అయితే మేము గత కొన్ని రోజులుగా అధికారులకు సంబంధించిన సమస్యలపైన దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా రిప్రజెంటేషన్లు యాజమాన్యానికి కానీ అవసరమైనప్పుడు గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మాకు 2 సంవత్సరాల నుంచి కూడా PRP 2002 అట్లాగే 2023 అట్లాగే 24 కూడా రెడీ ఉంది. ఇప్పుడు కోల్ ఇండియాలో ఇవ్వడానికి 3వది కూడా రెడీ ఉంది అక్కడ. కానీ మాది రాలేదు. ఈ క్రమంలో ఒక దశలో మేము రిలే హంగర్ స్ట్రైక్ చేస్తామని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో నిన్న మన RG1 ఏరియాలో ఇవ్వడం జరిగింది, మన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపుగా మేము 300 అనుకుంటే 500కు పైచిలకు ఆఫీసర్లు ఉన్నారు. వెంటనే అంటే మా ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో అవి పరిష్కరించాలి. ఆ చిన్న డిమాండ్లు కంపెనీ లెవెల్లో కూడా ఉన్నాయి. ఏవైతే ఉచిత కరెంటు కానీ ఇట్లాంటి మన NCWA ఉద్యోగులందరికీ ఇచ్చారు. యాక్చువల్గా దాంట్లో ఉద్యోగులందరికీ ఇవ్వమనంటే సాంకేతిక కారణాలు చెప్పి అధికారులకు ఇవ్వట్లేదు. అది కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇట్లాంటి కార్యక్రమాల్లో అంటే చిన్న విషయాలలో అధికారులను రోడ్లెక్కించడం అయితే సరైన పద్ధతి కాదని యాజమాన్యానికి మరోసారి మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా 136 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణిలో ప్రస్తుత పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. కాంగ్రెస్ పాలనలో యాజమాన్యం తీరును నిరసిస్తూ కార్మికులు ఇప్పటికే పోరుబాట పట్టారు. వారసత్వ ఉద్యోగాలు అమలు కాక కార్మికుల కుటుంబీకులు సైతం ఆందోళన బాట పడుతున్నారు. ఇక అధికారులు సైతం ఆందోళనలు చేయడంతో సింగరేణిలో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అధికారులు కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే సంస్థ మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది.